నమస్తే, నేను మారుతీరామ్. V3 న్యూస్ కు స్వాగతం. ఇక ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో సీఎంఓ OSD ప్రియాంక వర్గీస్ పర్యటన. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కేసీఆర్ కృషి. నల్గొండ జిల్లా హాలియాలో వానాకాలం నియంత్రిత వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక సన్నాహక సమావేశం. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జగదీశ్వర్ రెడ్డి. వికారాబాద్లో పంచాయతీరాజ్ రిసోర్స్ సెంటర్ ప్రారంభం. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరుల త్యాగాలను గుర్తు చేసుకొని ఉద్వేగానికి గురైన ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. పాడేరు, అనకాపల్లి ప్రాంతాల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు స్థలాలను పరిశీలించిన మంత్రి ఆళ్ల నాని. బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు రాష్ట్రమంతా పచ్చగా ఉండాలని హరితహారం కార్యక్రమం మొదలుపెట్టారని, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయనపల్లి వినోద్ కుమార్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో సీఎంఓ OSD రాష్ట్ర హరితహారం ప్రత్యేక అధికారిని ప్రియాంక వర్గీస్తో కలిసి ఆయన పర్యటించారు. కోనరావుపేట మండలంలోని నాగారం గ్రామంలో గల గుట్ట ప్రాంతాలను వారు పరిశీలించారు. గ్రామంలో గల నర్సరీని పరిశీలించి అధికారుల పనితీరును కొనియాడారు. ఈ సందర్భంగా ప్రియాంక వర్గీస్ మాట్లాడుతూ, నాగారం గ్రామంలో గల రాముని గుట్ట, పెద్దగుట్ట, పొట్టిగుట్ట ప్రాంతాలలో హరితహారం కార్యక్రమం ద్వారా అడవులను పునరుద్ధరిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సహకరించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కృష్ణ భాస్కర్, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు అరుణ, సెస్ డైరెక్టర్ తిరుపతి, జిల్లా అటవీ శాఖ అధికారి ఆశ, ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో పచ్చదనంతో ఉండాలి, తెలంగాణ రాష్ట్రం పచ్చదనంతో ఉండాలని చెప్పి హరితహారం కార్యక్రమాలు చేశారు. ఈ దేశంలో పట మరి ఇరిగేషన్లో కానివ్వండి, లేకపోతే మిగతా ఆస్పెక్ట్స్లో దేశంలో మొదటి వరుసలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఈ హరితహారం కార్యక్రమం వల్ల తెలంగాణ రాష్ట్రంలో పట మొత్తం కూడా పచ్చదనంతో ఉండాలని చెప్పి వారు ఆకాంక్షిస్తున్నారు. దాంట్లో భాగంగానే మరి ఇప్పుడు వర్షాకాలము మరి ప్రారంభం కాబోతున్నది. జూన్ మొదటి 2వ వారాల పట మనకు సౌత్ వెస్ట్ మాన్సూన్స్ వస్తాయి. కాబట్టి మరి ప్రియాంక గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎంఓ ఆఫీసులో పట్ట ఈ హరితహారం కార్యక్రమాన్ని, పచ్చదనాన్ని మొత్తం కూడా వారే చూస్తున్నారు. మరి ఈ నాగారం ప్రజలు, ముఖ్యంగా సిరిసిల్ల జిల్లా, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ గారు మరి ఈ ప్రాంతము, ముఖ్యంగా కోనరావుపేట ప్రాంతము చాలా వెనుకబడ్డ ప్రాంతము. తర్వాత ఇక్కడ వర్షాభావం చాలా చాలా తక్కువ. మరి ఇప్పుడు మిడ్ మానేర్ రావడం జరుగుతున్నది, అదేవిధంగా మల్కపేట రిజర్వర్ రావడం జరుగుతున్నది. కాబట్టి ఈ ప్రాంతాల్లో కూడా పచ్చదనం ఉండాలని చెప్పి మరి జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ గారు, మరి DFO గారు, వీళ్ళందరూ కూడా చాలా సూక్ష్మంగా, నాకు తెలుసు వివిధ మండలాల్లో కూడా కోనరావుపేటతో పాటు వీర్నపల్లి కానివ్వండి, లేకపోతే ముస్తాబాద్, గంభీరావుపేటలో కూడా అడవి ఉన్నప్పటికీ కూడా అడవులన్నీ కూడా మాయమైపోయినాయి. ఆ పచ్చదనం లేదు. చాలా గొప్పగా చిన్నతనంలో మేము చూసాం పచ్చదనం ఉండేది. గత 30-40 సంవత్సరాల పాటు వివిధ కారణాల వల్ల పచ్చదనం కోల్పోయినటువంటి ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాని పచ్చదనం చేయాలని చెప్పి మరి ఈ జిల్లా కోనరావుపేట మండలం నాగారం గ్రామంలో మనం అందరూ వచ్చున్నాం. మన వినోద్ సార్, మన కలెక్టర్ గారు, DFO గారు, సర్పంచ్ లావణ్య గారు అందరితో కలిసి ఈరోజు ఇక్కడ ఈ నాగారం గ్రామ ప్రజలు కోరిన మేరకు ఇక్కడికి వచ్చినాము. విషయం ఏంటంటే, ఇక్కడ నాగారం గ్రామ పంచాయతీలో హరితహారం పెద్ద ఎత్తున చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. మేమందరం కలిసి ఇక్కడ 3 గుట్టలు ఉన్నాయి. రాముల గుట్ట, పెద్దగుట్ట, పొట్టిగుట్ట, 3 గుట్టలు ఉన్నాయి. సో ఈ గ్రామ ప్రజలందరికీ ఈ గుట్టలంతా మంచిగా చేసి, దాంతోపాటు ఈ టెంపుల్ ప్రమిసెస్ కూడా బాగా చేయాలి. ఇక్కడ చాలా చెట్లు నాటాలి. ఈ గుట్ట ఇంతకుముందు చాలా గ్రీనరీ ఉండేది. సో మళ్ళీ అదే తీరుగా తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రోజు రావడం మనం జరిగింది. సో ఈ రోజు విజిట్ తర్వాత మేము ఏమనుకున్నామంటే, ఈ 3 గుట్టలు గ్రామ సర్పంచ్, గ్రామ ప్రజలు అందరూ కలిసి నిర్ణయం చేసుకుని ఈ గుట్ట చుట్టూ కూడా మనం ట్రెంచ్లు 2x2 ట్రెంచ్లు తవ్వి బయోటిక్ ప్రెషర్ని మొత్తం బంద్ చేసేసి, తర్వాత
గుట్ట మీద మొత్తం స్టాగర్ ట్రెంచెస్ చేసి దానిలో ప్లాంటేషన్ రైనీ సీజన్ ఈ సీజన్లో ప్లాంటేషన్ తీసుకుంటూ ప్లస్ అది కాకుండా మొత్తం బయోటిక్ ప్రెషర్ని మొత్తం పెట్టి తీసేసి సో దిస్ రీజువనేషన్ ఈ మొత్తం మూడు గుట్ట కూడా రీజువనేషన్ వర్క్ కింద ఫారెస్ట్ రీజువనేషన్ సీఎం సార్ చెప్తూ ఉంటారు కదా ఫారెస్ట్ రీజువనేషన్ అని సో ఈ పోయిన ఈ అడవుల్ని మనం పునర్జీవనం సో అడవి రీజువనేషన్ చేస్తున్నాము. నల్గొండ జిల్లా హాలియా లక్ష్మీ నరసింహ గార్డెన్లో వానాకాలం నియంత్రిత వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నోముల నరసింహయ్య, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, జడ్పీ చైర్మన్ నరేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పటేల్ పాల్గొన్నారు. మీ గౌరవానికి కావాలని నేను ఇంతసేపు సమయం తెలుసుకోగలుగుతాను. ఏంటి అసలు ఈ కార్యక్రమం? ఎవరెవరో అడ్డప్పుడు మాట్లాడుతున్నారు, కన్వీన్ చేసి గందరగోళం చేసే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది. కానీ వాస్తవం ఇది మీకు అందరికీ తెలిసి ఉండాలి. గ్రామాలలో రైతులకు సమాయత్తం చేసేది లేదు కాబట్టి మీకు ఈ విషయాలు నాలెడ్జ్లో ఉండాలి. పుట్టనే ఆయన నేను అనగానే సరే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశంలో తర్వాత మాట్లాడతారు కానీ ఒక ఆయన వేసి సార్ టమాటా ధరరాలు కదా సార్ అంటాడు. మరి నువ్వే కదా ₹100 పెట్టుకుంటావు ఒకసారి, నువ్వే కదా ₹100 పెట్టుకుంటావు అదే టమాటా. వంకాయలు కూడా ₹30, ₹40, దోసకాయ ₹50 ఒక సందర్భంలో. దొండకాయ ఇంతకుముందు దొండకాయ అమ్మకూడదు, ఉత్తర ఎప్పుడు పోమన్నారు. దొండకాయ కూడా ₹30, ₹40. ఆనకాయలు అయితే పెరగలేదు మంతుంటే పొద్దు కోసుకొని పోతున్నాం. ఇలా అది కూడా 20-30 కిలోలు. ఒక్కొక్క రైతు కూరగాయల మీద అదే టమాటా మీద ఎకరానికి ₹5 లక్షల సంపాదిస్తున్న రైతులు. నేను చెప్పేది కట్టగారు చూపిస్తాను, అడ్రస్ ఇస్తారు. మరి ఎంపీ గారు చూపించిన కావాలి సాక్షాత్ పనికొస్తాడని ఇద్దరు కలిసిపోతున్నాం. నా దగ్గర కలవాడు మండల ఓ చెట్టు కింద కూరగాయలు అమ్ముతున్నారు ఇద్దరు మహిళా రైతులు. దాటి పెట్టుకుని ఆపి ఎందుకొచ్చినాయి దాని గురించి అడిగినా ఏం కూరగాయలు పండిస్తున్నామో ఏమేమి పండిస్తున్నామో చెప్పి సరే అప్పటికి పచ్చిమిర్చి ఉంది, టమాటా ఉంది, ఇంకేదో బీరకాయలు బీరకాయలు వంకాయలు బీరకాయలు చెప్పినా అది ఇది మాకు 4 ఎకరాలు సార్ ఇక్కడ పండిస్తామని ఇది ఒక పత్రం వచ్చు. ఏం పండిస్తారు ప్రతి సంవత్సరం ఎంత వస్తుంది అడిగాను. సార్ 4 ఎకరాలు ఉంది, మొత్తం పొడిగేలా చేస్తున్నాను. ఎందుకు వచ్చింది ఈ ఆలోచన అండి? ఏమోసారి ఒకే పూలు పడ్డది కానీ పొడిగలు దిగబడ్డాయి. పొలం చేస్తే సరిపోవు కదా అని చెప్పి తోటేసినాను. పొలం చేస్తే సరిపోవడం కాదు, సరిపోయినా ఇదేదో మంచి పని చేసు. ఎంత సంపాదిస్తుంది చెప్పండి. ఏమి పెట్టండి, టమాటా మాత్రం సంవత్సరం మొత్తం పెట్ట సార్. ఒక ఎకరం ఒకసారి పెట్టా, ఒక ఎకరం ఒకసారి పెట్టా, ఒక ఎకరం ఒకసారి పెట్టా, నెల తేడాతో పెట్టుకోకుండా ఇది 5 ఎకరాలు వస్తుంది అని చెప్పింది. ధర సంగతి ఏంటి అని అంటే ఓసారి ఎక్కువ వస్తుంది, ఓసారి తక్కువ వస్తుంది సార్, కలిసి వస్తుంది. ఓసారి ₹10 అమ్మినా, ఓసారి 50-60 కూడా అమ్మినా, 25-30కి మామూలుగా ఇప్పుడు అమ్ముతుంటారు. మిగతా అన్ని కూడా ఈ రకం పెట్టినాను. ఎంత వస్తుంది సంవత్సరానికి, నీకు ఎంత మిగిలిపోతుందో కరెక్ట్ చెప్పినాడు. తక్కువ చెప్పకు, ఎక్కువ చెప్పకు. ఎక్కువైతే నీకు అంటే పుచ్చుకోపోయేది లేదు, తక్కువైతే నీకు ఇచ్చిపోయేది లేదు. వికారాబాద్లో పంచాయతీరాజ్ రిసోర్స్ సెంటర్ను చేవెళ్ల ఎమ్మెల్యే
కాలే యాదయ్య తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి, వికారాబాద్ పరిగి ఎమ్మెల్యేలు డాక్టర్ ఆనంద్, మహేష్ రెడ్డి, అధికారులు, అడిషనల్ కలెక్టర్, జెడ్పీ, సిఇఓ తదితరులు పాల్గొన్నారు. 28,000 ఎకరాలలో మొక్కజొన్న వేస్తుందనేది ఇప్పుడున్న లెక్కలు మన దగ్గర ఉన్నాయి. సో ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మీటింగ్ లో కూడా చెప్పారు, మీ వికారాబాద్ లో చాలా ఎక్కువ మట్టలు వేస్తారమ్మా, మొత్తం 80,000 ఎకరాలలో వేస్తే దాంట్లో 28,000 ఎకరాలు వికారాబాద్ లోనే వేస్తున్నారు. హైదరాబాద్ సిటీకి చాలా దగ్గర ఉన్నారు. ఇంకొక పంట కూడా వాళ్ళు వేసుకోవచ్చు. ఏదైనా ఒకటి పత్తి వేస్తారా, కూరగాయలు పండించుకుంటారా, ఇవన్నీ వాళ్ళు వరి వేస్తారనే ఆలోచన చెప్పాల్సిన అవసరం ఉంది అని ముఖ్యమంత్రి గారు స్వయంగా వికారాబాద్ గురించి ప్రస్తావించారు. కాబట్టి మీరందరూ కూడా కిందికి వెళ్ళి, మీరు వినడమే కాదు, కింద రైతు దగ్గరికి వెళ్ళి, ఇంతవరకు చూస్తూ చూడనట్టు వెళ్ళిపోయేవాళ్ళం, కానీ ఇప్పుడు మొక్కలు వేసుకుంటే ఆ రైతు దగ్గరికి వెళ్ళి నీకు నష్టం వస్తుందని చెప్పాల్సిన అవసరం ఉంది అని రైతుల దగ్గరికి వచ్చి, గ్రామాల్లోకి వచ్చి పంటలు కొనడం ఎప్పుడైనా చూసామా? నిజమైన రైతు ఆడ కుర్చీ మీద కూర్చున్నాడు కాబట్టి రైతు కష్టం తెలుసు కాబట్టి ఈరోజు కొనడం జరిగింది. ఆ కొంటున్న నేపథ్యంలో కొన్ని నిజాలు ముఖ్యమంత్రి గారి దృష్టికి వచ్చినాయి. ఈ రోజంటే ప్రభుత్వం నేరుగా వచ్చి కొంటుంది, కానీ పక్క రాష్ట్రాలలో, మన పక్కనున్న కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాలలో విపరీతమైన మొక్కజొన్నలు వేస్తున్నారు. వాళ్ళు అక్కడ నుండి తీసుకొచ్చి ట్రాన్స్పోర్టేషన్ కూడా వాళ్ళే పెట్టుకొని పౌల్ట్రీ ఫామ్ దగ్గర తీసుకుపోయి 800కి, 900కి, 700కి క్వింటాలు వేసి వచ్చిన సందర్భం కూడా ఉంది. అంటే మీరు 1750 కొనుక్కొని మమ్మల్ని అంత కొనమంటే మేము కొనలేం, బయట జిల్లాలు, బయట రాష్ట్రాల్లో మాకు 700కే క్వింటాల్ వస్తుంది కాబట్టి మేము ఇక్కడ కొనలేమని చెప్పినారు. రైతు అవగాహన సదస్సు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా రైతులకు పండించిన పంట గిట్టుబాటు ధర రావాలంటే ప్రభుత్వం సూచించిన పంటనే వేసుకోవాలనేది గవర్నమెంట్ ఉద్దేశం. కాబట్టి రైతులు ప్రభుత్వం సూచించిన పంటని వేసుకోవాలి అని చాలా మంది ఆఫీసర్లు అంటున్నారు, కానీ రైతులు అక్కడ పంట పండించుకోవడానికి ఎర్ర నేలలు కానీ, నల్ల నేలలు కానీ వాటిలో తగిన దిగుబడి రాక రైతులు నిజంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం సూచించిన పంటను వేసుకోవడం వల్ల గిట్టుబాటు ధర తగిన దిగుబడి రాదు. కాబట్టి ఆఫీసర్లను, అధికారులను కోరేది ఏంటంటే మీరు రైతులు సూచించిన సూచనలు కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ బాల నేలలో ప్రభుత్వం సూచించిన పంట సరిగా పండకపోతే రైతులు నిజంగా చాలా ఇబ్బందుల పాలవుతారు. ఎందుకంటే ముఖ్యంగా రైతులు వాళ్ళ ఎక్కువగా ఉన్నారు కాబట్టి చాలా మంది బోర్ నీళ్లతోనే పంటలు పండిస్తున్నారు. కాబట్టి వాళ్ళు సూచించిన పంటకి వాళ్ళకి ఇన్ని రోజుల నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళు సూచించిన పంటని కొత్త నూతన పద్ధతుల ద్వారా వాళ్ళకి దిగుబడి వచ్చే విధంగా ప్రభుత్వం సూచించిన పంటని వేస్తూ కొత్త అంటే నూతన టెక్నాలజీ మనకి అగ్రికల్చర్ డ్రిప్ ద్వారా ఇంకా ఎన్నో కొత్త పద్ధతుల ద్వారా పంటలు పండిస్తున్నాం. కాబట్టి అట్లాంటి సూచనలు ఇచ్చి దిగుబడికి మీరు కృషి చేయండి. ఎందుకంటే రైతులు ఇప్పటికే చాలా ఎన్నో ఏళ్ల నుంచి ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నారు. చాలా మంది రైతులు పంటను నమ్ముకున్న వాళ్ళే ఉన్నారు, వర్షం మీద ఆధారపడి జీవిస్తున్న వాళ్ళే ఉన్నారు, పంటలు వర్షం మీదే పండిస్తున్నారు. కాబట్టి రైతులకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రైతు బంధు పథకం వాళ్ళకి పోనివ్వకుండా రైతులకు అందే విధంగా అధికారులు కృషి చేయాలి. దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు ప్రభుత్వాలకి సూచన. తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. తెలంగాణ ఆషామాషిగా రాలేదని, వందల మంది ఆత్మార్పణతో ఆవిర్భవించిందని చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు. రాష్ట్ర సాధనలో అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల గుండెల్లో ఉన్నారని పేర్కొన్నారు. సంక్షేమ రంగాల్లో పాలమూరు దూసుకుపోతోందని తెలిపారు. వలసల నివారణ కోసం పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చేపట్టామని మంత్రి తెలియజేశారు. కొన్ని దుష్టశక్తులు కేసులు వేసి ప్రాజెక్టును ఆలస్యం చేశాయన్నారు. అమరుల కుటుంబాలను మంత్రి ఈ సందర్భంగా సన్మానించారు. మహబూబ్నగర్ జిల్లా ప్రజానికానికి, తెలంగాణ ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. రాష్ట్ర సాధన కోసం ఆహాదిశలు శ్రమించి ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరులకు ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం.
రాష్ట్రం ఏర్పడినటువంటి అనతి కాలంలోనే అనేక విజయాలు సాధించి తెలంగాణ తెచ్చుడు కేసీఆర్ సచ్చుడు అనే నినాదంతో నాటి ముఖ్యమంత్రి, నేటి ముఖ్యమంత్రి, నాటి ఉద్యమ నాయకుడు తెలంగాణను సాధించుకోవడం గొప్ప కాదు, సాధించుకున్న తెలంగాణలో వివక్షకు గురైనటువంటి ప్రజానికానికి, పేదరికంతో అల్లాడుతున్నటువంటి ప్రజానికానికి, కరువు కాటకాలతో పీడిస్తున్నటువంటి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలనే ధ్యేయంతో ముందుకు తీసుకొచ్చి ప్రతి ఇంట్లో సంతోషం సౌభాగ్యం కలిగినప్పుడే మనం సాధించడానికి ఫలితం ఉంటుందని చెప్పి 6 సంవత్సరాలుగా అహర్నిశలు కృషి చేసి ఈరోజు ఎన్నో అద్భుతమైనటువంటి విజయాలను సాధించుకునేటువంటి పరిస్థితి ఇలా మనం చూస్తూ ఉన్నాం. ఒక్కొక్క అంశాన్ని మనం మొదలు పెడితే 2014 కన్నా ముందు తెలంగాణ, 2014 తర్వాత వచ్చిన తెలంగాణ ఏ రకంగా ఉందో, తెలంగాణ యొక్క స్వరూపం ఈనాటికి ఆనాడు అనుభవించినటువంటి వాళ్ళకు అర్థమవుతుంది, ఆకలితో అలవడించినటువంటి వాళ్ళకు అర్థమవుతుంది, కడుపు నిండిన వాళ్ళకు అర్థం కాదు. ఆనాడు వివక్ష గురైనటువంటి వాళ్ళకు అర్థమవుతుంది. ఎంతో మంది పేదరికంతో జిల్లాల నుంచి వెళ్ళి ఇంకా దేశాలకు చనిపోయేది. ఆ పరిస్థితి అవుతూ కుల మతాల పంచాయతీ మనకొద్దు, చనిపోయిన తర్వాత ఏ కులము ఏమని తెలియదు, మట్టిలో కలిసిపోయే పరిస్థితి ఉంటుంది. మెలిగేది మంచి చెడు ఒకటి మాత్రమే. ఆ మంచి చెడుని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి ఆ అమరులకు జోహార్లకు తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి ఎస్ఐ అరికిళ్ల గంగారం 4 ఏళ్ల పాటు అనేక రకాలుగా సేవలు చేశారని, అలాంటి ఎస్ఐపై కొందరు వ్యాపారులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని పోలీసు శాఖ ఆయనపై తీసుకున్న చర్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఇంద్రవెల్లి అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మరియు ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. మన ఎస్ఐ గంగారాంది ట్రాన్స్ఫర్ అయింది. ట్రాన్స్ఫర్ అంటే అది పనిష్మెంట్ మీద ట్రాన్స్ఫర్ అయ్యారు. ఎవరో డబ్బులున్న వారికో లేకపోతే అవినీతికి పాల్పడుతున్న వారికి కొట్టినందుకు ఆయన ట్రాన్స్ఫర్ అయినట్టు మాకు తెలుసు. మరి ఇంతవరకు చాలామంది ఆయన కొట్టిండు. లాక్డౌన్ మూమెంట్లో పేదలకు, మా గిరిజనులకు కూడా కొట్టిండు. చెప్తే వినకపోతే కొట్టిండు. కొట్టవలసిందే అప్పుడప్పుడు సమయం వచ్చినప్పుడు. కానీ ఈ సమయంలో ఆయన అవినీతికి పాల్పడినట్టు ఏదో ఆరోపణల మీద ఆయన ట్రాన్స్ఫర్ అయ్యిందంటే కొద్దిగా బాధగా అనిపిస్తుంది మాకు ఆదివాసులు. అంటే దళితులకు ఒక న్యాయమా, పేదలకు ఒక న్యాయం అని. ఆయన కూడా కొన్ని పనులు బాగానే చేసిండు. జస్ట్ ఇక 2 సంవత్సరాల క్రితం హర్కాపూర్లో ఒక గొడవ జరిగింది, ఆదివాసీ వర్సెస్ లంబాడాని. ఆ మూమెంట్లో వాళ్ళు జెండాలు కాలబెడితే ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి కోలాన్స్. కానీ ఈ గంగారాం మళ్ళీ అప్పటి డిఎస్పీ ఇద్దరు కలిసి ఏదో ఒకటి వాళ్ళకి నచ్చజెప్పి ఇప్పుడు కూడా ఆ ఊరు అట్లనే ఉంది. అటువంటి బాగా పెద్ద పెద్ద సంఘటనలు జరిగినాయి ఇక్కడ. దాన్ని కాపాడటానికి కూడా 100% వాళ్ళు ఆయన కూడా ప్రయత్నం చేసింది. ఇక శాఖపరంగా ఏ చర్యలు తీసుకుంటున్నారో, మరి శాఖపరంగా ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేస్తారో అది మాకు అందులో మేము ఇంటర్ఫియర్ కాము. కానీ ఇది ఆయన ట్రాన్స్ఫర్ అయితే తప్పకుండా కావాల్సిందే, ప్రతి ఒక్కరిది ట్రాన్స్ఫర్ అవుతుంది. కానీ మా దగ్గర నుంచి ఒక పనిష్మెంట్గా ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే కొద్ది బాధ అనిపిస్తుంది. మళ్ళీ రెండవది, ఎవరికైనా ఎస్ఐగా పంపిస్తున్నారో ఆ ఎస్ఐ ఇక్కడ గట్టిగా పనిచేసే ఎస్ఐఏ కావాలి. లేకపోతే ఏదో ఇక కిదర్కా రాజారెడ్డి అంటే కిదర్కి ప్యాచ్ కిదర్లే అన్నట్టు ఆ ఎస్ఐ ఉంటే అటువంటి ఇక్కడ పని చేయలేదు. అంటే ఇంకా దోపిడీలు ఎక్కువనే అవుతాయి. అవి కానియకుండా చూడాలంటే గట్టిగా ఉన్న ఎస్ఐని పంపించాలని మేము కోరుతున్నాం. సూర్యాపేట జిల్లా మునగాల మండలం తాడ్వాయిలో ముంజల రమేష్ అనే వ్యక్తి
అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గతంలో బీమా సొమ్ము కోసం బాబాయ్ ముంజల సైదులను హత్య చేసిన కేసులో నిందితుడు ముంజల రమేష్. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ విద్యార్థులు లండన్లో మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలు జరిపారు. హరీష్ రావు అభిమాన సంఘం నాయకులు పల్లె నిశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో తెలంగాణ విద్యార్థులు వరుణ్, వైభవ్ రెడ్డి, హరీష్ రెడ్డి, కార్తీక్, ప్రదీప్, సృజన్, ప్రవీణ్ పాల్గొన్నారు. జై తెలంగాణ. తెలంగాణ టైగర్ టీఆర్ఎస్ పార్టీ ట్రబుల్ షూటర్. ఆపద ఉంది అన్న అంటే అర్ధరాత్రి అయినా సరే సమస్యను పరిష్కరించే వ్యక్తిత్వం గల వ్యక్తి. ఒక టీఆర్ఎస్ పార్టీలోనే కాకుండా రాష్ట్రం మొత్తం కూడా అభిమానులను సంపాదించుకున్న వ్యక్తి. 14 సంవత్సరాలు ఉద్యమంలో కేసీఆర్ గారి వెంట ఉండి ఎన్నికలు ఏవైనా సరే ఎదురులేని శక్తిగా నిలిచిన తెలంగాణ కాళేశ్వరుడు హరీష్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. అన్నగారు మీరు ఇలాగే నిండు నూరేళ్లు ఆయు ఆరోగ్యాలతో ఉన్నత స్థాయికి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలు యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ మహేష్కు మరియు పోలీసు సిబ్బందికి, మీడియా సిబ్బందికి మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం తుప్పతి శ్రీకాంత్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్వి తుంగతుర్తి ప్రధాన కార్యదర్శి బాలెంల అరవింద్, టీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు గూడెపు పరమేష్, వారితో పాటు ఎల్బీనగర్ నియోజకవర్గ కో కన్వీనర్ కె రవితేజరెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమానికి అభిమానులు, టీఆర్ఎస్ కార్యకర్తలు, యువజన విభాగ నాయకులు హాజరుకావడం జరిగింది. రీజన్ అంటే పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అభిమానులు ఉండడం అనేది సహజం. టీఆర్ఎస్ పార్టీలో ఓటమిరిగిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే టీఆర్ఎస్ పార్టీలోనే కాదు, యావత్ తెలంగాణలో ఓటమిరిగిన నాయకుడు మన హరీష్ అన్న. ఆయన జన్మదినమే మాకు పండుగ దినంగా ఈరోజు ఈ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీఎస్ మిత్రమండలి సభ్యులు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు అందరూ పాల్గొని విజయవంతం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఆంధ్రప్రదేశ్లోని గిరిజన ప్రాంతంలో తొలిసారిగా మెడికల్ కాలేజీని ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా పాడేరు, అనకాపల్లి ప్రాంతాల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు స్థలాలను పరిశీలించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అనకాపల్లి, పాడేరు ప్రాంతాల్లో ఖాళీ స్థలాలను ప్రాథమికంగా గుర్తించారు. ఈ స్థలాలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, మంత్రులు అవంతి శ్రీనివాస్, ధర్మాన కృష్ణదాస్, అరకు ఎంపీ మాధవి, ఎమ్మెల్యే ఫల్గుణ, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా త్వరలో నిర్వహించే మెడికల్ కాలేజీ నమూనాలను పరిశీలించిన మంత్రి ఆళ్ల నాని అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి 35 ఎకరాలు మెడికల్ కాలేజ్ కోసం కేటాయించామని, పాడేరు మెడికల్ కాలేజీ నిర్మాణ పనులకు ఆగస్టులో టెండర్లు పిలుస్తామని తెలియజేశారు. పాడేరు మెడికల్ కాలేజ్ ఆవరణలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేస్తామని, అన్ని పనులు అత్యంత త్వరితగతిన పూర్తి చేసి మెడికల్ తరగతులు ప్రారంభమయ్యేలా ఏర్పాట్లు చేయనున్నట్లు మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. ప్రాంతంలోనూ గిరిజనులు నివసించేటువంటి ఈ ప్రాంతంలోనూ కూడా మెడికల్ కాలేజీ రావాలి, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు రావాలి. దానికి సంబంధించి ఆ సేవలు మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా అందటం ద్వారా వారు ఆ ఇటీవల కాలంలో జరిగినటువంటి సంఘటనలు అందరికీ కూడా తెలుసు. సరైనటువంటి వైద్యం సరైనటువంటి సమయంలో అందక ఎంతోమంది గిరిజనులు కూడా చనిపోయేటువంటి పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఎప్పుడు కూడా రాకూడదు. అటువంటి పరిస్థితి గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా గత 5 సంవత్సరాల కాలంలో వైద్యం అనేది చాలా నిర్లక్ష్యం చేయబడింది. ఆ కారణంగా ఇంకా ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలు కలుగజేయాల్సినటువంటి అవసరం ఉంది అన్న ఆలోచనతో ఈరోజు విశాఖపట్నం జిల్లాలో ఈ పాడేరులో ఇంత మారుమూల ప్రాంతంలో గిరిజనులందరూ కూడా నివసించేటువంటి గిరిజన ప్రాంతంలో మరి మెడికల్ కాలేజీ, దానికి అనుబంధంగా ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కూడా నిర్మాణం చేయటం అనేది నిజంగా ఇక్కడ గిరిజనులందరికీ కూడా ఒక వరంలా పరిణమించిపోతూ ఉంది. దీనికి సంబంధించి స్థల సేకరణ ఏ విధంగా జరుగుతూ ఉంది, ఇక నిర్మాణ కార్యక్రమాన్ని ఏ విధంగా ప్రారంభం చేయాలి అని చెప్పి ఒకసారి వెళ్ళి చూసిరమ్మని గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే ఈరోజు నేను గౌరవ మంత్రివర్యులు అవంతి శ్రీనివాసరావు గారు, గౌరవ మంత్రివర్యులు ధర్మాన కృష్ణదాస్ గారు, స్థానిక పార్లమెంట్ సభ్యులు, స్థానిక శాసనసభ్యులు అందరం కలిసి ఈ ప్రాంతానికి పరిశీలనకు రావడం జరిగింది. ఈ ప్రాంతంలో పాడేరు ప్రాంతంలో మెడికల్ కాలేజ్ కానివ్వండి, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కానివ్వండి, దీని నిర్మాణానికి 35 ఎకరాలు స్థల సేకరణ చేయాలి. రాజంపేటలో 3 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నిర్ధారణ కావడంతో ఈడిగపాలెం, రామ్నగర్ రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో
రాజంపేట డీఎస్పీ నారాయణ స్వామిరెడ్డి, వైద్యాధికారులు అనిల్, వెంగల్ రెడ్డిలతో కలిసి ప్రజలకు పలు సూచనలు చేశారు. డిస్ట్రిక్ట్ రాజంపేట టౌన్లో 3 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. వాటిలో ఒకటి మన సచివాలయం ఆరోగ్య కార్యదర్శి, ఒకటి రెండోది ఒక ఫ్యామిలీ కువైట్ నుంచి వచ్చారు. ఇంతకుముందు ఫస్ట్లో చేసినప్పుడు 1 వీక్ బ్యాక్ వాళ్ళకి నెగిటివ్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ తిరిగి చేస్తే వాళ్ళకి పాజిటివ్ వచ్చింది భార్యాభర్తలకి. సో వాళ్ళని కడప బాధం వచ్చాం. సో రాజంపేట పట్టణంలో ఉన్న వాళ్ళు ఈ కరోనా రూల్ ప్రకారం కొంచెం దేవనకొండ మండలం కుంకనూరు గ్రామంలో గత నెల 6వ తేదీ గోనెగండ్ల మండలం గంజాహళ్లి గ్రామానికి చెందిన హత్య కేసును ఛేదించారు పోలీసులు. అక్రమ సంబంధం నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. ఈ కేసు ఛేదించడంలో దేవనకొండ ఎస్ఐ మరియు వారి సిబ్బంది కృషిని ఉన్నతాధికారులు అభినందించారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో సీఎంఓ ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ పర్యటన. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కేసీఆర్ కృషి. నల్గొండ జిల్లా హాలియాలో వానాకాలం నియంత్రిత వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక సన్నాహక సమావేశం. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జగదీశ్వర్ రెడ్డి. వికారాబాద్లో పంచాయతీరాజ్ రిసోర్స్ సెంటర్ ప్రారంభం. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరుల త్యాగాలను గుర్తు చేసుకొని ఉద్వేగానికి గురైన ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. పాడేరు, అనకాపల్లి ప్రాంతాల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు స్థలాలను పరిశీలించిన మంత్రి ఆళ్ల నాని. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.